నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి సీఎం జగన్మోహన్ రెడ్డి వారి జీవన ప్రమాణాలను పెంచారని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. టెక్కలి నియోజకవర్గం కొల్లిపాడులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందంటున్న దువ్వాడ శ్రీనివాస్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. టెక్కలి నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. దాంతోపాటు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి మీకు భారీ స్పందన వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రచారం అన్నది మా చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయిపోయింది సార్. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మరొక 30 రోజులే ఉన్నాయి, 32 రోజులు భారీగా చేస్తున్నాం గట్టిగానే. ఇప్పుడు ప్రతి ప్రధాన కేంద్రం టెక్కలి నడిబొడ్డులో కూడా భారీగా ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీతో పాటు ప్రచారం ప్రారంభించాం. నిన్న కోటబొమ్మల్లో కూడా భారీగా ర్యాలీ జరిగింది. దాంతో అక్కడ మళ్ళీ ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రచారంలో విధానం ఏంటంటే ప్రతి గడపకి ప్రభుత్వ పథకాలు వెళ్ళాయి. ప్రతి గడపకి ఇంచుమించు వెళ్ళినటువంటి ప్రభుత్వ పథకాలు మా టెక్కలి నియోజకవర్గానికి 1600 కోట్ల రూపాయల సంక్షేమం వచ్చింది. స్వాతంత్ర్యానంతర 75 ఏళ్ల చరిత్రలో ఇది మొదటిసారి. పథకాలు అందుకుంటున్నటువంటి ప్రతి గడపకు కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలని అందుకున్న దానిలో ఆ ప్రజలు ఎంతగా చెప్తున్నారంటే, మేము ఎప్పుడూ కూడా ఎవరిని అడగలేదు, ఎక్కడికి పోలేదు, మా గడపకే ప్రభుత్వ పథకాలు తెచ్చి అందివ్వడం అన్నది మేము చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. అందులో ఇక్కడ తెలుగుదేశం అచ్చెన్నాయుడు తాలూకా రౌడీజం, గుండాయిజం ఆ కబంధ హస్తాల్లో ఇరిగిపోయినటువంటి నియోజకవర్గం. వాళ్ళు మొదటిసారిగా మేము స్వేచ్ఛను చూస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేశారు, లంచాలు లేకుండా అందజేశారు. మా తమ్ముడు, మా అన్న, మా బిడ్డని మా జగనన్నని మేము గెలిపించుకుంటాం ఈసారి అని చెప్పి టెక్కల్లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్ల గురించి అనేక ఆరోపణలు చేశారు, వాలంటీర్లపై అనేక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎలా స్పందిస్తారు? వాలంటీర్లు చంద్రబాబు నాయుడు మాటలు అతి నీచంగా ఉంటాయి. ఏమన్నాడంటే వాలంటీర్లు మూటలు మోసుకునేవారు, వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఆడవాళ్ళని హింసిస్తారని స్టార్టింగ్లో అని చెప్పాడు. తర్వాత వాలంటీర్లని సచివాలయ వ్యవస్థల్ని రద్దు చేసేస్తాం, వాలంటీర్లను కూడా రద్దు చేస్తాం, వాళ్ళు అంతు చూస్తాం, రోడ్ల మీద వెంటబెట్టి కొడతాం, అసలు వాలంటీర్లే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ కారణమని పవన్ కళ్యాణ్ చేతి కూడా అనిపించాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో ఇలా మాట్లాడిస్తూ వాలంటీర్ల గురించి, అదే చంద్రబాబు నాయుడు వాలంటీర్ల వల్లే వాలంటీర్లు బ్రహ్మాండంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని అతి నీచంగా ఈసీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని. అది ఎంత దుర్మార్గమైన కంప్లైంట్ అంటే 4 సంవత్సరాల 10 నెలల పాటు పెన్షన్లు అందుకోవడానికి ఉదయం 5 గంటలకే తలుపు తట్టి 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు దాటిన వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు అందజేస్తే ఆ జగన్ని తలుచుకొని నా మనవుడు నాకు పెన్షన్ పంపాడని సంతోషంగా ఆ నీడలో బ్రతికినటువంటి వాళ్ళకి 4 సంవత్సరాల 11వ నెల చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు నిర్వాహకం వల్ల ఈరోజు రోడ్లెక్కి ఆఫీసులకు వెళ్ళి క్యూలో నిల్చొని ఎండనక వాననక ఇబ్బంది పడుతూ ఆఖరికి 30 మంది చచ్చిపోయినారట పెన్షన్లు అందుకోవడానికి వెళ్లాల్సిన వాళ్ళు. ఈ ఉసురు చంద్రబాబు నాయుడుకి, అచ్చెన్నాయుడికి తగులుతుంది. వాళ్లే దీనికి కారణం. మళ్ళీ మేము చెప్తున్నాం, జూన్ 5వ తారీఖు నుంచి వాలంటీర్స్ అందరూ మళ్ళీ వెనక్కి వస్తారు జగన్ అని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలన్నీ వాలంటీర్సే అందజేస్తారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైపే ప్రజలందరూ ఉన్నారని, ఈసారి టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, టెక్కలి నుంచి.